శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. గురువు యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గురు గ్రహం ఏదైతే ఉందో బృహస్పతి అంటాం, అలాగే జూపిటర్ అని ఇంగ్లీష్లో అంటాం. ఇది ఒక రాశి నుండి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఏ రాశిలోకి వెళ్తే అక్కడ నుండి చూసే భావాన్ని బట్టి అక్కడ నుండి పంచమ భావం, సప్తమం, భాగ్యస్థానం చూస్తుంది. సో అది ఏ రాశులు అయితే ఆ రాశుల మీద దాని యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది చెప్తాను. ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడితే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బృహస్పతి మిథున రాశిలో ఉండి కుంభరాశిని చూస్తున్న 9వ భావంతో చూసినప్పుడు అక్కడ కుంభరాశి మీద నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేసే కుజుడు ఉన్నా చూసినా, లేకపోతే శనీశ్వరుడు ఉన్నా, అక్కడ రాహు ఉన్నట్టు వస్తాను, రాహు ఉన్నాడు, ఎవరున్నా ఎంత నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఈ గురుబలం పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో పడుతుందో సక్సెస్ అనేది కనబడే అవకాశం. అంటే రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి, కుంభరాశి వాళ్ళకి ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఇబ్బందికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి. అలాగే గురువు యొక్క అనుగ్రహం పంచమ భావాన్ని తులారాశి మీద ఉంటుంది కాబట్టి తులారాశి వారు షష్ఠ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, శని యొక్క ఆరోగ్య స్థానంలో ఉన్నాడు, ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కరెక్షన్ చేసి ఆ తర్వాత గురుబలంతో యోగాన్ని ఇస్తారన్నమాట. బృహస్పతి అనే వారు ఏంటంటే ఆల్మోస్ట్ దాని యొక్క బలం చూపించడానికి, ఆయన యొక్క స్ట్రెంగ్త్ చూపించడానికి ఆయన ప్రాపర్ ప్లేస్మెంట్లో కూర్చోవాలి. మిథున రాశిలో ఉన్నంత మాత్రాన సంపూర్ణ బలంతో ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు. ఆగస్టు 13వ తారీఖు నుండి చూస్తే ఈ బృహస్పతి పునర్వస నక్షత్రం మీదకి ప్రవేశించారు. ఈ ప్రవేశించిన పునర్వస నక్షత్రం ప్రవేశించిన ఆయన సంవత్సరం అంతా అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా పునర్వస నక్షత్రం మీద మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం మీద ఉంటారు అలాగా. సో పునర్వస నక్షత్రం అంటే అది గురువు యొక్క నక్షత్రమే. సో గురు అనే గ్రహము గురువు యొక్క నక్షత్రం మీదకి వచ్చినప్పుడు అసలు తాను ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ చేయడానికి అనుకూలంగానే జరుగుతుంది. ఎటువంటి వ్యతిరేక పరిస్థితి ఏర్పడకుండా ఆ జీవన విధానాన్ని గడిపే అవకాశం ఉంటుంది అందరికీ. సో ఇక్కడ ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అంటే గురువు ఏం చేస్తాడు, బృహస్పతి ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఉన్నారో బృహస్పతి యొక్క ప్రభావం వలన ఎంత పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క ఫోర్స్ ఆఫ్ జూపిటర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అన్నప్పుడు ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు నుండి ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు తీసుకున్న వరకు ఈ యొక్క 5-6 months కూడా జూపిటర్ అనేది 200% పాజిటివ్గా చేయాలనుకున్న ప్రతి పని, సెటిల్మెంట్ ఏంటేంటి చేయాలనుకున్నాడు, ఏ రకంగా చేసుకోవాలనుకున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా ఒక 10 years సరిపడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం సంపూర్ణంగా చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈసారి ఇచ్చిన యోగం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మళ్ళీ బృహస్పతి మిథున రాశి రావడానికి 11 సంవత్సరాలు పడుతుంది. ఈ 11 సంవత్సరాల్లో మనకి ఏంటంటే కావాలి ఇవన్నీ ఏర్పాట్లు ఈ యొక్క జూపిటర్ పునర్వస నక్షత్రం మిథున రాశి పునర్వస నక్షత్రం మీదకి వచ్చిన తర్వాత ఇవ్వడానికి అవకాశం అనమాట. అంతే నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే ఇప్పుడు మిథున రాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ ఉన్న ఆరుద్ర నక్షత్రం కోండి, తర్వాత మృగశిర నక్షత్రం కోండి, పునర్వస నక్షత్రం, వీళ్ళందరికీ కూడా వీళ్ళతో పాటు తులారాశిలో వాళ్ళకి, అలాగే ధనురాశి వారికి, అదేవిధంగా మనం తీసుకుంటే కుంభరాశి వారికి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే ఈ పరిస్థితుల్లో గురువు యొక్క బలం బాగా ఉన్న సమయంలో మనకు చాలా నెగిటివ్ ఎనర్జీ అనేసరికి ఏంటంటే యుద్ధాలు అనుకోండి, అలాగే రకరకాల క్లామిటీస్ జరుగుతున్నాయి, నేచురల్ క్లామిటీస్ ఎన్నో జరుగుతున్నాయి. గురువు బలం లేనప్పుడు ఏంటవుతుందంటే ఈ శని కుజుల కాంబినేషన్లో కానీ ఒకనొకరు చూసుకోవడం వల్ల వాళ్ళిద్దరు గ్రహయుద్ధం చేయడం వల్ల కానీ మన నేచురల్లో అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరగడం కానీ, యుద్ధాలు జరగడం కానీ రకరకాలుగా మనం అన్నీ చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే గురువు బలం పెరిగిందో ఇక్కడ నుండి మనకేమవుతుందంటే వీళ్ళు చేసే ఆటలు అంటే ఒక ప్రిన్సిపల్ ఉన్నప్పుడు, ఒక క్లాస్ టీచర్ ఉన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసేవాళ్ళైనా సరే, ఎంత ఆవేశపరమైన పిల్లలైనా సరే కామ్ అయిపోతారు, ఎందుకంటే క్లాస్ టీచర్ ఉన్నారు కాబట్టి. అలాగంటే గురువు ఎప్పుడైతే కొంచెం స్ట్రెంగ్త్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ చేసే అల్లరు అంటే శని కుజుడు కలిసి ఒకనొకరు చూసుకునేటప్పుడు జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు నలిఫై అయిపోతాయి అన్నమాట. అంచేది మనకి ఇదేంటంటే ఒక మంచి సమయం చెప్పచ్చు. అంటే గురువు యొక్క పునర్వస నక్షత్రం రావడం అనేది ఆగస్టు 13 నుండి ఒక యోగం కింద చెప్పచ్చు. ఈ సమయంలోని దీని ప్రభావం వలన కర్కాటక రాశి, సింహరాశి, అలాగే మనకు కన్యారాశి వారికి ఎప్పుడైతే బృహస్పతి మిథున రాశిలో పునర్వస నక్షత్రం మీద ఆగస్టు 13వ తారీఖు నాడు ప్రవేశించారో అక్కడ నుండి ఒక 6 నెలల కాలం తీసుకోండి. అంటే మిథున రాశి నుండి ఆ పునర్వస నక్షత్రం మీద ఉన్నంతకాలం కూడా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఏం చేస్తారు, కర్కాటక రాశికి భాగ్యాధిపతి భాగ్యాధిపతి వ్యయంలో పునర్వస నక్షత్రం మీదకి వచ్చి ఉన్నారు. భాగ్యం అంటే అదృష్టం ఇచ్చేవాడు. ఇంతకాలం ఈ కర్కాటక రాశికి ఏమైపోయిందంటే భాగ్యంలో శనీశ్వరుడు ఉండడము, అష్టంలో రాహు ఉండడము, ఈ పీడనంతో మానసిక ఒత్తిడి పొందడం ఇవన్నీ జరుగుతుంటే ఇది ఎలా ఉంటుందంటే మనకు ఎడారిలో మనకు అదేదో చెట్టు కూడా ఒక గంధపు చెట్టులా అనిపిస్తుంటారు.
అలాగంటే ఇన్ని కష్టాల మధ్య ఎవరైనా కొంత ఊపిరి పీల్చుకునేంత అవకాశం ఇస్తే చాలు మనం పైకి లేద్దాం అనుకుంటాం. అయినా సోర్స్ ఉంటుందా ఈ ఇష్యూస్ని బయటపడడానికి అన్నట్టుగా కర్కాటక రాశి వరకు ఉంటుంది. ఇప్పుడు లీగల్ ఇష్యూస్ అనుకోండి, పొలిటికల్లో సినారియోలో చాలా ఇబ్బంది పడుతూ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవడం, హైయెస్ట్ పీక్స్ను గ్రౌండ్ వెళ్ళిన వాళ్ళకి ఏం అవకాశం దొరకలేదు, నాలుగు పక్కన కబళించినట్టుగా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి పొలిటికల్ లీడర్స్కి. అలాంటప్పుడు ఎలా బయటపడాలనుకున్నప్పుడు ఈ గురువు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రం మీదకి వచ్చాడో ఐడియాలజికల్ థింకింగ్ వాడు భాగ్యాధిపతి కాబట్టి భాగ్యాధిపతికి బలం పెరిగింది. వేరే హీ మేబీ అంటే ఎక్కడున్నా కూడా భాగ్యాధిపతి తన సొంత నక్షత్రం ఉన్నాడు కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రయత్నం చేస్తారు. సో డెఫినెట్గా ఆ గురు బలం పెరిగింది కాబట్టి ఇది ఈ లీగల్ ఇష్యూస్ నుండి బయటపడడానికి సంపూర్ణంగా ఈ కర్కాటక రాశి వారికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. 110% సక్సెస్ఫుల్ చూపిస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు మీదంటే 11th అవర్ టర్నింగ్ పాయింట్ అంటే సార్ 11th అవర్లో మారిందంటే లాస్ట్ మినిట్లో చేంజెస్ అయ్యే అనుకూలత ఏర్పడింది, ప్రతికూలతగా ఉన్నదంతా అనుకూలతగా మారిపోయింది. చూడండి క్రికెట్లో అంటుంటే లాస్ట్ బాల్ కొట్టాడు సిక్సర్, ఓడిపోవాల్సిన గెలిచిపోయాడు అంటుంటే కదా. అలాగే ఈ పునర్వసు నక్షత్రం మీదకి వచ్చిన తర్వాత ఇక హోప్స్ వదిలేసుకున్న ఇష్యూస్లో నుండి కూడా ఒక హోప్ పుట్టుకొచ్చి అందులో నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ లీగల్ ఇష్యూస్ కర్కాటక రాశి వారి గురించి చెప్పడానికి అనమాట. సో ఇది ఒక పాజిటివ్ సైన్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు గురు మంత్రం ఏమైనా గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకున్నట్లయితే మోస్ట్ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి పంచమాధిపతి ఫస్ట్, తర్వాత అష్టమాధిపతి. పంచమం అంటే అష్ట ఐశ్వర్య భాగ్యాలు ఇచ్చేవాడు, పంచమం అంటే సంతానానికి సంబంధించిన వాడు, పంచమం అంటే మంత్ర సాధనకు సంబంధించిన ఏ దేవతను పూజ చేయాలో చెప్పేవాడు పంచమం. ఆ పంచమాధిపతికి ఒక బలం వచ్చింది. మనం ఎన్నో పూజలు చేస్తుంటూ ఉంటుంటాం, రకరకాల పూజలు. ఉదయం లేచి 4 గంటలకు లేచిపోతారు ఆడవాళ్ళు, లేచిపోయి 1 గంట 12 గంటల వరకు ఉపవాస దీక్షలతో పూజలు చేసేస్తుంటారు. శ్రావణ మాసం అనుకోండి, వినాయక చవితి అనుకోండి, ఏదైనా ఒక కార్తీక మాసం ఏదైనా అనుకోండి, ఇంటికి ముందు లేచేది వాళ్ళే లేస్తారు. 4-3 లేచిపోయి శుభ్రం చేసి రకరకాల పూజ చేసి దీపారాధన చేసి రకరకాల నైవేద్యాలు పట్టి ఎన్నో చేస్తుంటారు. అయినా ఫలితం రావట్లేదు ఏంటి? ఇన్ని చేసినప్పుడు రావాలి కదా. అంటే ఏంటి, ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే గురువు అనుగ్రహం చాలా అవసరం. గురువు అనేది శుభగ్రహం కాబట్టి గురువు అనుగ్రహం ఉన్నప్పుడు మిగిలిన 8 గ్రహాలు ఏంటంటే వాళ్ళు చేయవలసిన డ్యూటీ ప్రాపర్గా చేస్తాయి. అంటే వాళ్ళు ఒకవేళ కానీ మనం బాధ పెట్టాలని అనుకున్నా కూడా గురువు అనుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఆ బాధ కష్టం తెలియకుండా మనం బయటపడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి గురువు పంచమాధిపతి అయిన గురువు, పంచమం అంటే సంతానం కోసం చెప్తుంది, సంతానంలో ఇబ్బంది కలుగుతుంది. సింహరాశి వారికి సంతానం వాళ్ళ పిల్లలకి ఏదో ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు పిల్లలు చదువుకోవాలనుకుని చదువు వెళ్ళట్లేదు, వాళ్ళు యూఎస్ వెళ్ళాలనుకుంటారు, యూకే వెళ్ళాలనుకుంటారు, లేకపోతే యూకేలో ఉన్న పిల్లలు ఉంటారు, లేకపోతే యూఎస్లో ఉన్న పిల్లలు ఉంటారు, లేకపోతే కెనడాలో ఉన్న పిల్లలు ఉంటారు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఉద్యోగం కోసం. అక్కడ బెంచ్ మీద ఉండడము, చదువుకోవడం వెళ్తే అక్కడ ఏ పని జరగకపోవడము, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్తే ఆ ఉద్యోగము వాళ్ళకి దొరక్క వాళ్ళు ఇబ్బంది పడ్డము, బెంచ్ మీద ఉండడం, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సింహరాశి పంచమాధిపతి కాబట్టి ఆ పిల్లలకి ఇంతవరకు స్ట్రెస్ తీసుకుని ఉద్యోగాలు బాధపడుతున్నారా, ఇంకేదో ఇబ్బంది పడి బాధపడుతున్నారా, వాళ్ళకి ఒక ఫ్యూచర్ లేకుండా బాధపడుతున్నప్పుడు ఆ పిల్లలకి ఒక ఫ్యూచర్ ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు ఏమైనా మీరు ఉంటే అది ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పంచమాధిపతి గురుడికి బలం ఉంది కాబట్టి ఈ టైంలో గురువు యొక్క మంత్రాన్ని వాడికి రిలీఫ్ చేస్తారు. సో మనకు సింహరాశికి గురు బలం అన్నది 11th హౌస్లో ఉన్నప్పటికీ కూడా వాడు పంచమాధిపతి ఉన్నాడు. అంటే 5th హౌస్కి అధిపతి అయిన వాడు 11th హౌస్లో సొంత నక్షత్రమే ఉన్నాడు కాబట్టి 110% ఒక సక్సెస్ చూపించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి మీ యొక్క లాంగ్ లాస్టింగ్ పెండింగ్లో ఉన్న అప్పులు కానీ తీరడం కానీ, అదేవిధంగా మనకు రావాల్సిన డబ్బు రావడం కానీ, ఎవడో తీసుకున్నాడు మనకి ఇవ్వట్లేదు అది క్లియరెన్స్ అవ్వడం కానీ, ఇలా రకరకాలుగా ఏదన్నప్పటికీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటూ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక సూర్య ఆరాధన చేయండి. సూర్యుని భగవంతుడిని పూర్తిగా గురువుగా భావించి సూర్యోదయం కంటే ముందు లేచి చక్కగా సూర్యారాధన చేసుకోగలిగితే ఇంకొంచెం పవర్ఫుల్గా మీకు పనిచేసే అవకాశం ఉంది. అలాగే కన్యకి ఏమవుతారంటే ఇక్కడ సప్తమాధిపతి అయిపోయాడు. సప్తమాధిపతికి కొంచెం బలం పెరగడంతో ఏంటంటే ఆల్రెడీ కన్యారాశిలో కుజుడున్నాడు, ఎదురుకుండా శనీశ్వరుడు, ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోతున్న ఈ ఇబ్బందులు పడుతున్న కన్యారాశి వారికి ఎప్పుడైతే గురు బలం కొంత పెరిగిందో ఆ సప్తమంలో ఉన్న గురువు యొక్క బలం పెరిగింది. ఎప్పుడైతే గురు బలం పెరిగిందో ఆటోమేటిక్గా సప్తంలో శనీశ్వరుడు కూర్చున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఓనరు ఈ బలం పెరిగింది, మీరు యుద్ధం చేస్తున్నా తెలిసింది, ఇప్పుడు నువ్వు యుద్ధం చేసేవాడు నువ్వు ఇలా చేసేలాగా నేను ఓనర్ మామూలు మంచివాడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, మా ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు యుద్ధం అనవసరం చేయకుంటాడు, లేకపోతే అల్లరి చేయకుండా, అల్లరి చేస్తే నేను ఖాళీగా ఏం చేస్తానంటాడు. అంతే కదండి, తప్పుడు పనులు చేస్తే ఇంటి ఓనరు అందులో రెంట్కి వచ్చిన వాడిని అదే కదా అంటారు. అలాగే రెంట్కి వెళ్ళిన వాడు శనీశ్వరుడు ఎక్కడికి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ నుండి హడావుడి చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో గురువు దానికి బలం పెరిగింది కాబట్టి
ఆటోమేటిక్గా ఏంటంటే కంట్రోల్లోకి ఉంటాడు. ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. నువ్వు ఇంతకుముందు కుజుడితో కలిసి చేసిన గ్రహయుద్ధం ఏదైతే ఉందో అది కొంతవరకు కంట్రోల్ చేయి. తర్వాత ఈ గురువు యొక్క మాటలు కుజుడు కూడా వింటాడు. కారణం అంటే కుజుడు కలిస్తే గురుమంగళ యోగం అవుతుంది. సో కొంతవరకు గురుబలం పెరిగినప్పుడు ఏంటవుతుందంటే ఎక్కడున్నప్పటికీ గురువు ఈ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కొంతవరకు బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ ఎవరినైతే గురువుగా భావిస్తో ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. గణపతి అనుకోండి, గణపతి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎవరిని గురువుగా భావిస్తే అవి చేసుకోవడం వల్ల మీకు ఇష్యూస్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం చూసుకుంటే కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి రకరకాలుగా మనం చేసుకోవాల్సిన ప్రక్రియ చేసుకోవాలంటే గురుబలం ఉంది కాబట్టి కొంత మంచి ఫలితాలు స్ట్రెస్ నుండి బయటపడడానికి మంచి అవకాశం వస్తుందండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.